హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో మనం మ్యాథమెటిక్స్ సంబంధించి న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ మనం స్టార్ట్ చేసుకోబోతున్న న్యూ చాప్టర్ నేమ్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్. సో ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ ఎస్ ప్రాఫిట్ అండ్ లాస్. తెలుగు మీడియాలో ఏమని పెట్టుకుంటారంటే లాభము మరియు నష్టం అని చెప్పి పెట్టారు కదండి. ఓకే, నేను చెప్పేదాకా ఏది రాయొద్దు. ఏంటంటే నేను చెప్పేదాకా బోర్డు మీద మీరు ఏది రాయొద్దు, నేను చెప్పిన తర్వాత రాసుకుంటారు. కానీ హెడ్డింగ్ పెట్టారు కదండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ చాలా అంటే చాలా ఈజీ చాప్టర్, చాలా ఈజీ చాప్టర్. అలాగే ఈ చాప్టర్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మీకు ఈ చాప్టర్లో యూస్ చేసే కొన్ని వర్డ్స్ మీనింగ్ తెలియాలి. అంటే జనరల్గా ఈ చాప్టర్లో మనం కొన్ని వర్డ్స్ యూస్ చేస్తాం, కొన్ని వర్డ్స్ పదాలు. సో ఆ వర్డ్స్ మీనింగ్ మీకు తెలిస్తే ఇచ్చిన క్వశ్చన్ని చదివి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ వర్డ్స్ ఏంటో ఒకసారి బోర్డుకి వస్తుంది. ఫస్ట్ వర్డ్ సెల్లింగ్ ప్రైస్, మీనింగ్ తెలియాలి మీకు. అసలు సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి మీనింగ్ తెలియాలి. ప్రాఫిట్ ఆర్ గెయిన్, ప్రాఫిట్ని గెయిన్ కూడా అనొచ్చు. ఏంటంటే ప్రాఫిట్ని గెయిన్ కూడా అనొచ్చు. నెక్స్ట్ లాస్ అంటే ఏంటో తెలియాలి మీకు. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో తెలియాలి. లాస్ట్ వన్ డిస్కౌంట్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఈ 6 వర్డ్స్ మీనింగ్స్ మీకు తెలిస్తే, ఈ 6 పదాల మీనింగ్స్ మీకు తెలిస్తే డీలింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ ఇస్ వెరీ వెరీ ఈజీ. ఈ 6 వర్డ్స్ మీనింగ్స్ మీకు తెలిసి అర్థం చేసుకోగలిగితే మాత్రం ప్రాఫిట్ అండ్ లాస్లో నేర్చుకోవడానికంటూ ఏమీ లేదు. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఏ క్వశ్చన్ అయినా సరే వీటికి సంబంధించి ఏదో క్వశ్చన్ అవుతుంది అంతే. ఈ 6 ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు నేను 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్టార్టింగ్ క్లాస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వినండి, ఓకేనా. సో లాస్ట్ ఒకసారి చూడండి, లాస్ట్లో 5, 6 ఉన్నాయి కదండి, 5, 6 వీటి గురించి నేను ఈరోజు క్లాస్లో మాట్లాడను. అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి ఈరోజు క్లాస్లో చెప్పను, డిస్కౌంట్ అంటే ఏంటి ఈరోజు క్లాస్లో చెప్పను. ఎందుకు చెప్పవు, ఎందుకంటే ఈ 2 కలిపి ఒక క్లాస్లో చెప్తాను. అంటే ఏదో ఒక క్లాస్లో చెప్తాను, ప్రాఫిట్ అండ్ లాస్ మధ్యలో చెప్పుకుందాం. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, డిస్కౌంట్ అంటే ఏంటి అని. ఎందుకంటే ఈ 2 కూడా ఒకదానితో ఇంటర్లింక్ అయి ఉంటాయి. అంటే మార్కెట్ ప్రైస్ని బేస్ చేసుకొని డిస్కౌంట్ కాన్సెప్ట్ చెప్పాలి, డిస్కౌంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మార్కెట్ ప్రైస్ చెప్పాలి. సో ఈ 2 కూడా నేను సెపరేట్గా వేరే క్లాస్లో చెప్తాను, ఈ క్లాస్లో చెప్పను. క్లియరా? ఒక క్లాస్ సరిపోద్ది. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో చెప్పుకొని, డిస్కౌంట్ అంటే ఏంటో చెప్పుకొని, వీటి మీద సమ్స్ చెప్పుకోవడానికి ఒక క్లాస్ సరిపోద్ది. కాబట్టి దీన్ని సెపరేట్గా చెప్పుకుందాం. మేబీ 1 or 2 days తర్వాత చెప్పుకుందాం. క్లియర్? ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి నేర్చుకుందాం, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి నేర్చుకుందాం, ప్రాఫిట్ ఆర్ గెయిన్ అంటారు, ప్రాఫిట్ని గెయిన్ అంటారు. నెక్స్ట్ లాస్, ఈ 4 మీనింగ్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ గురించి డిస్కస్ చేద్దాం. టెల్ మీ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారంటే దీన్ని సెల్లింగ్, అమ్మిన వెల అంటారు. ఏమిటండి సెల్లింగ్ ప్రైస్ని తెలుగులో అమ్మిన వెల. సెల్లింగ్ ప్రైస్ని షార్ట్కట్లో ఎస్పీ అని అంటారు. నేను ఇప్పుడు మొత్తం మాట్లాడుతున్న సెల్లింగ్ ప్రైస్ గురించి మాత్రం మాట్లాడుతాను. ఇప్పుడు దాన్ని మాట్లాడిన పాయింట్స్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ని షార్ట్కట్లో ఎస్పీ అంటారు. ఎస్ ఫర్ సెల్లింగ్, పీ ఫర్ ప్రైస్. తెలుగులో ఏమంటారంటే సెల్లింగ్ ప్రైస్ని అమ్మిన వెల అంటారు. ఏంటి అమ్మిన వెల అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, జాగ్రత్త చూడండి. ద ప్రైస్ ఎట్ విచ్ we sold an article is called a selling price. ఏమని చెప్తున్నానండి, the price at which we sold an article is called a selling price. ఏ రేటుకి అయితే ఒక వస్తువును మనం అమ్ముతామో, ఏ రేటుకి అయితే ఒక వస్తువును మనం అమ్ముతామో ఆ రేట్నే సెల్లింగ్ ప్రైస్ అంటారు, ఆ రేట్నే అమ్మిన వెల అంటారు. రాసుకోండి ఇప్పుడు, the price at which we sold an article is called a selling price. ఏ రేటుకి ఒక వస్తువును మనం అమ్ముతామో ఆ రేటునే అమ్మిన వెల అంటారు. రాశారు కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ని నేను నా ఫ్రెండ్కి అమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్ 15 రూపీస్కి అమ్ముతాను. ఈ మార్కర్ని నేను నా ఫ్రెండ్కి 15 రూపీస్కి అమ్ముతున్నాను, సెల్ చేస్తాను. సెల్ అంటే ఏంటి, అమ్మడం, సెల్ చేస్తాడు. సో ఈ 15 రూపీస్ అనేది ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ 15 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. అర్థమైంది కదండి. ఏ రేటుకి అయితే ఒక వస్తువుని మనం అమ్ముతామో, అవతల వ్యక్తికి మనం అమ్ముతున్నామో, కొనడం కాదు, జాగ్రత్త వినాలి నా వర్డ్, నేను మాట్లాడే వర్డ్స్ జాగ్రత్త వినాలి. ఏ రేటుకి అయితే ఒక వస్తువును మనం అమ్ముతామో ఆ రేటుని సెల్లింగ్ ప్రైస్ అంటారు, అమ్మిన వెల అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్కి నేను ఈ మార్కర్ని 15 రూపాయలకి అమ్ముతాను. సో ఆ 15 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్. క్లియరా? సో సెల్లింగ్ ప్రైస్ని షార్ట్కట్లో మనం ఎస్పీ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, దీనికి ఆపోజిట్, సెల్లింగ్ ప్రైస్కి ఆపోజిట్. సెల్ అంటే ఏంటి, సోల్డ్ చేయడం, అమ్మడం. మరి కాస్ట్ ప్రైస్ ఏంటి, అమ్మడానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, అమ్మడానికి ఆపోజిట్ వర్డ్ వ్యతిరేక పదం కొనడం, అవునా కదా. ఓకే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ గురించి డిస్కస్ చేద్దాం. ద ప్రైస్ ఎట్ విచ్ we bought an article, bought BOUGHT. So this is the past tense of buy. బై అనే వెర్బ్కి, బై అంటే ఏంటండి కొనడమే కదా.
సో బై అనే వెర్బ్కి పాస్ట్ టెన్స్ వచ్చి బాట్, బై బాట్ బాట్. సో ఇప్పుడు దీనికి మీనింగ్ చెప్తాను. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటంటే ద ప్రైస్ ఎట్ విచ్ వీ బాట్ ఎన్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ ఏ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్. సో దీన్ని తెలుగులో ఏమంటారంటే కొన్న వెల, దీన్ని అమ్మిన వెల, దీన్ని కొన్న వెల అంటారు. సో ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఏ రేటుకి అయితే ఒక వస్తువును మనం కొనుక్కుంటామో, ఏ రేటుకి అయితే ఒక వస్తువును మనం కొనుక్కుంటామో ఆ రేట్నే కాస్ట్ ప్రైస్ అంటారు. ఆ రేట్కి అమ్మేదేమో సెల్లింగ్ ప్రైస్, అమ్మేది సెల్ చేసేది, సోల్డ్ చేసే రేట్ ఏమో సెల్లింగ్ ప్రైస్. మనం కొనుక్కుంటాం చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్కి వెళ్ళి ఈ మార్కర్ని 10 రూపీస్ కొనుక్కున్నాను. ఈ మార్కర్ని 10 రూపీస్ కొనుక్కున్నాను. చూడండి, నేను ఇప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి చేసిందేంటి, కొనుక్కుంటున్నాను. సో ఇక్కడ 10 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. ద ప్రైస్ రాసుకోండి, ద ప్రైస్ ఎట్ విచ్ వీ బాట్ ఎన్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ ఏ కాస్ట్ ప్రైస్. ఏ రేటుకి అయితే ఒక వస్తువును మనం కొనుక్కుంటామో ఆ రేటునే కొన్న వెల అంటారు. సో అర్థమవుతుంది కదండి. సో ఇప్పటిదాకా మీకు ఏంటి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటో అర్థమైంది, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటో అర్థమైంది. సెల్లింగ్ ప్రైస్ని షార్ట్ కట్లో ఎస్పీ అంటారు, కాస్ట్ ప్రైస్ని షార్ట్ కట్లో సిపి అంటారు. అమ్మడం, నేను అడుగుతాను చెప్పండి, అమ్మడం అదేమంటారండి, అమ్మడాన్ని ఏమంటారు సెల్లింగ్ ప్రైస్, కొనడం దాన్ని ఏమంటారు కాస్ట్ ప్రైస్. సో మీకు క్వశ్చన్లు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా ఒక వస్తువును మనం అమ్ముతున్నాము అంటే దాన్ని సెల్లింగ్ ప్రైస్ అనాలి. అలాగే ఏదైనా క్వశ్చన్లో మనకి ఒక వస్తువు మనం కొనుక్కుంటున్నాం, బాట్, BOUGHT బాట్ అని కనబడితే దాన్ని మీరు ఏమనాలి, కాస్ట్ ప్రైస్ అనాలి. క్లియర్గా అర్థమైంది ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, ప్రాఫిట్ ఆర్ గెయిన్. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న రెండు ఒక్కటే. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్లో మీకు ప్రాఫిట్ అయినా మెన్షన్ చేయొచ్చు, గెయిన్ అయినా మెన్షన్ చేయొచ్చు. సో ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న రెండు ఒక్కటే, రెండిట్లకి కూడా సేమ్ మీనింగ్ ఉంటుంది. ఓకే, ఏంటి ప్రాఫిట్ అంటే ఏంటి, గెయిన్ అనేది తెలుగు మీడియంలో చెప్పాలంటే లాభ శాతము కాదు. ఎందుకంటే లాభము వేరు, లాభ శాతము వేరు, రెండు డిఫరెన్స్ చేస్తాను మీకు. రెండిట్లో ఉన్న డిఫరెన్స్ నేను మీకు చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్న లాభము గురించి, లాభ శాతము గురించి కాదు. ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్న ప్రాఫిట్ గురించి, ప్రాఫిట్ పర్సంటేజ్ గురించి కాదు. అది వేరు ఇది వేరు, రెండు కూడా డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఏంటి, సింపుల్ మీకు చెప్తాను. ప్రాఫిట్ అంటే ఏంటంటే లాభం. మనకు తెలుసు, జనరల్గా ఈ వర్డ్ వినే ఉంటాం ప్రాఫిట్. మనకు కొంచెం ఊహ వచ్చిన కాడి నుంచి మనం అడుగుతాం, నాకు ప్రాఫిట్ ఏంటి. చిన్నప్పటి నుంచి అడుగుతాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అండి, మీ ఏజ్లో ఉన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు, నాన్న నేను బయటికి వెళ్తున్నాను, నాన్న ఈ ఇంటి దగ్గర కాపలా ఉండంటే మనం అడుగుతాం, నాకు ఏదైనా ఇచ్చేళ్ళు అని చెప్పి అడుగుతాం. తినడానికో సంథింగ్ ఏదో ఇచ్చేళ్ళు, లేకపోతే ఒక 1 రూపీ ఇవ్వమని, 2 రూపీస్ ఇవ్వమని అడుగుతాం. అక్కడే మనం ప్రాఫిట్ అడుగుతున్నాం. మనకు తెలియకుండానే మనం చిన్నప్పటి నుంచి ప్రాఫిట్ అనే కాన్సెప్ట్ మనకు తెలియకుండానే అప్లై చేస్తున్నాం. అవునా కదా. సో అలాగనమాట. ఇప్పుడు డాడీ ఊరు వెళ్తానంట, డాడీ ఊరు వెళ్ళి నాన్న 2 డేస్లో మళ్ళీ వస్తానగానే మనం ఏం అడుగుతాం, ఓకే వెళ్ళి మరి వచ్చేటప్పుడు నాకు ఏం తీసుకొస్తావు, నాకు ప్రాఫిట్ ఏంటి అని చెప్పి అడుగుతామా. సో చిన్నప్పటి నుంచి మనం ఈ కాన్సెప్ట్ యూస్ చేస్తాం, కాకపోతే ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకుంటాం, అంత మించలేదు. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఏంటి చెప్తాను, జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్కి వెళ్ళా, ఒక సెల్ ఫోన్ కొన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్కి వెళ్ళి ఒక సెల్ ఫోన్ కొన్నాను, 1000 రూపీస్ కొనుక్కున్నాను. ఒక సెల్ ఫోన్ 1000 రూపీస్ కొనుక్కున్నాను. సో కొనుక్కున్న తర్వాత ఆ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫోన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అదొక్క పీసే ఉంది, ఆ షాప్లో అదొక్క పీసే ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు. మీకు డౌట్ రావచ్చు, సార్ ఫోన్ ఏమో సూపర్ ఉంటుంది అంటారు, కాస్ట్ ఏమో 1000 రూపీస్ అడుగుతున్నారు ఏంటి, ఇలాంటి లాజిక్స్ అడగద్దు. జస్ట్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ మీకు అర్థం అవడం కోసం చెప్తాను, అంత మించి ఏమీ లేదండి. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరు మార్కెట్కి వెళ్ళామండి. ఒక షాప్కి వెళ్ళి ఒక సెల్ ఫోన్ చూసాం. సెల్ ఫోన్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. కొన్ని సెల్ ఫోన్ ఎగ్జాంపుల్ వద్దు, ఓకేనా. ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళి ఒక టాయ్ని చూశాను, టాయ్ని చూశాను. సో ఆ టాయ్ ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చూడగానే అబ్బా అనిపించేలా ఉంది ఆ టాయ్. సో ఇద్దరికి నచ్చేసింది. నచ్చితే ఫస్ట్ నేనేం చేసాను, ఫస్ట్ వాడికి తెలియకుండా నేను కొనేసుకున్నాను. ఆ టాయ్ని నేను కొనుక్కున్నాను అనమాట, 1000 రూపీస్ కొనుక్కున్నాను. ఈ లోపు వాడు మొత్తం షాప్ అంతా సెర్చ్ చేసుకుంటూ వచ్చి ఏమైనా కొనుక్కున్నావు అని చెప్పి నేను అడిగాడు. అవునరా కొనుక్కున్నాను అని చెప్పి నేను ఒక టాయ్ని చూపించాను. వాడు చూడండి, అబ్బబ్బలే ఉందా టాయ్, ఎక్కడ దొరికిందిరా నీకు అన్నాడు. ఇక్కడే దొరికిందిరా అంటే, ఇంకో టాయ్ ఉందా అంటే, వీళ్ళు చూసుకోరా ఉందేమో చూడరా అంటే, వాడు షాప్ అంతా కూడా సెర్చ్ చేసి, అరే నువ్వు కొన్నా లాంటి టాయ్ అయితే నా దగ్గర లేదు, అలాంటి బొమ్మ షాప్లో ఎక్కడా లేదురా, ఈ టాయ్ నాకు కావాలని అడిగాడు. నేను ఆల్రెడీ 1000 పెట్టి కొనేసాను. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ ఏమంటాడు, నాకు చాలా అవసరం రా, చాలా అవసరం, ఈ టాయ్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మా డాటర్కి, నా కూతురికి చాలా ఇష్టం, టాయ్ అంటే నాకు చాలా ఇష్టం రా, ప్లీజ్ ఎవరా అని చెప్పి అడిగాడు. అప్పుడు నేను వాడికి, సరే నేను 1000 రూపీస్ కొన్నాను రా షాప్ దగ్గర, నీకు నేను 1100కి అమ్ముతా,
ఇష్టమైతే తీసుకో, లేదంటే లేదన్న. కానీ వాడు తీసుకుంటాడు. ఎందుకు? వాళ్ళ డాటర్కి అంటే వాళ్ళ బేబీకి ఈ టాయ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కొన్న దాని మీద ఇంకో 100 ఎక్స్ట్రా చెప్పినా సరే వాడు తీసేసుకున్నాడు. సో ఇప్పుడు చూడండి, నేను కొన్నదేమో 1000 రూపీస్కి ఆ టాయ్ని కొన్నదేమో 1000 రూపీస్కి, కానీ నా ఫ్రెండ్కి నేను అమ్మిందేమో 1100కి. సో నాకు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది చూడండి, ప్రాఫిట్ ఎంత వస్తుంది? 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. నేను కొన్న 1000 రూపీస్కి నా పక్కనోడికేమో, నా ఫ్రెండ్కి ఏమో 100 రూపాయలు ఎక్స్ట్రా చెప్పాను. ఎక్స్ట్రా అంటే నేను షాప్ వాడికి ఇచ్చింది కాకుండా షాప్ వాడికి 1000 రూపీస్ మాత్రమే ఇచ్చా. ఆ 1000 కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనీ నాకు ఎంత వచ్చింది? 100 రూపీస్ వచ్చింది. 100 రూపీస్. సో ఈ 100నే ప్రాఫిట్ అంటారు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ కన్నా కూడా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఏంటండి? ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ కన్నా కూడా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు లాస్ గురించి నేర్చుకుందాం. దీన్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. నేను 1 మంత్ బ్యాక్ ఒక బైక్ కొనుక్కున్నాను. ఆ బైక్ కాస్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 40,000. ఆ బైక్ కాస్ట్ వచ్చి 40,000 పెట్టి బైక్ కొనుక్కున్నాను. 1 మంత్ అయిపోయింది. తీరా 1 మంత్ అయిన తర్వాత నాకు కొంచెం మనీ అవసరమైంది. ఏంటండి? నాకు కొంచెం మనీ అవసరమైంది. బట్ నా ఇంట్లో చూసుకుంటే మనీ ఎక్కడా లేదు. నాకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. అఫ్ కోర్స్ ఉన్నా వాళ్ళ దగ్గర మనీ లేవు. సో ఆబ్వియస్లీ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, సరే మన దగ్గర ఎలాగో బైక్ ఉంది కదా, ఆ బైక్ని అమ్మేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర ఉన్న బైక్ని, నేను 40,000 పెట్టి కొనుక్కున్న బైక్ని నాకు కొద్ది మనీ ప్రాబ్లం రావడం వల్ల, మా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడో కూడా మనీ లేకపోవడం వల్ల ఆ బైక్ని నేను అమ్మేద్దాం అనుకున్నా. ఎవరికి? మా ఫ్రెండ్కి అమ్మేద్దాం అనుకున్నా. సో వాడు వచ్చి, అరే బైక్ అంతా చూసుకున్నాడు, ఓకే బాగానే ఉంది బైక్, నాకు ఎంతకి ఇస్తావరా అని అడుగుతాడు. నేను ఇప్పుడు 40,000 పెట్టుకున్నాను, నువ్వు కూడా నాకు 40,000 ఇవ్వరా అన్నాను అనుకోండి, వాడు కింద నుంచి పైదాకా ఇలా చూస్తాడు, ఇలాగే చూస్తాడు. ఏరా నువ్వు 40,000 పెట్టి బండి కొని 1 మంత్ వాడుకొని అది ఇప్పుడు సెకండ్ హ్యాండ్లోకి వెళ్ళిపోయింది, నాకు మళ్ళీ 40,000 ఇవ్వమంటే నేను ఎందుకు ఇస్తానరా అంటాడు. అవునా కదా? మీరేనా? అంతే కదా. సో ఆడంటే 40,000 నేను పే చేయండి రా, అదే కొత్త బండి ఏంటి, నువ్వు 1 మంత్ వాడుకున్నావు, 1 మంత్ వాడుకుంటే దానికి సెకండ్ హ్యాండిల్ అంటారు, అంత మనీ నేను ఇవ్వనరా అంటాడు. మరి ఎంత ఇస్తారా అని చెప్పి నేను అడుగుతాను. ఎంత ఇస్తారా అంటే, సరే నువ్వు 40,000 పెట్టి కొన్నావు కదా, ఎలాగో 1 మంత్ వాడాను అంటున్నావు, నేనైతే నీకు 35,000 ఇస్తాను రా అంటాడు. అంతే, 35,000. కానీ నాకు మనీ అవసరం. ఏమంటాను? సర్లేరా బాబు తీసుకోరా బాబు అని చెప్పి బండి ఇచ్చేస్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను కొనుక్కుందేమో 40,000కి, 40,000 కొనుక్కున్నా. బట్ నేను చివరికి మా ఫ్రెండ్కి అమ్మిందేమో 35,000. కొనేటప్పుడు మాత్రం 40,000 ఇచ్చి కొన్నాను. తీరా నా ఫ్రెండ్కి అమ్ముకున్నప్పుడు మాత్రం 35,000 పెట్టి ఇచ్చాను. సో నాకు ఇక్కడ లాస్ వస్తుందా, నష్టం వస్తుందా, లేదా ఎంత వస్తుంది? 5,000 లాస్ వస్తుంది. 5,000. సో దీన్నే లాస్ అంటారు. సో లాస్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు వస్తుందంటే, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం కన్ఫామ్గా లాసే వస్తుంది. నేను మాట్లాడమాట జాగ్రత్త వినండి. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం లాస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం ప్రాఫిట్ వస్తుంది. అర్థమవుతుందా? నీకు ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది. రివర్స్ కేసు మాట్లాడదాం. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం నీకు ఖచ్చితంగా లాస్ వస్తుంది. సో అర్థం కదా? ఈ 4 టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. అండ్ ఈ 5th one 6th one, వాట్ ఈస్ మార్కెట్ ప్రైస్, వాట్ ఈస్ డిస్కౌంట్ అనేది నేను నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ క్లాసే కాదు, ఈ చాప్టర్లో ఏదో క్లాస్లో మాత్రం కన్ఫామ్గా ఈ 2 కూడా డిస్కస్ చేయడమే కాదు, వీటికి సంబంధించి ఆ క్లాస్లోనే సమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఈ 4 అర్థమైనాయి కదండి. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, మొత్తం మీ మైండ్లో ఉంది కదా, క్లియర్గా ఉంది కదా? ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్కి సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఒకసారి మీ బోర్డు కలిసి చూడండి. నేను ఎన్ని ఫార్ములాస్ రాశాను కౌంట్ చేసి చెప్పరా? ఒకసారి కౌంట్ చేసి చెప్పండి. 1 2 3 4 ఫార్ములాస్. బట్ మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుంటే ఆ టెక్స్ట్ బుక్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. నాకు తెలిసి దగ్గర 10 ఫార్ములాస్ ఉంటాయి. బట్ నేను రాసింది ఈ 4 ఫార్ములాసే. సార్ సరిపోతాయి, 4 ఫార్ములాస్ సరిపోతాయి, 100% సరిపోతాయి. జస్ట్ మీరు ఈ 4 ఫార్ములాస్ మాత్రమే రాసుకోండి. కానీ టెక్స్ట్ బుక్లో చూసుకుని సార్ దాంట్లో 10 ఫార్ములాస్ ఉంటే మీరు నాకు 4 చెప్పారు ఏంటి సార్ అంటే, నేను చూసుకుంటా, మిగతాదంతా నేను చూసుకుంటా. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నాను, ఈ 4 ఫార్ములాస్ మాత్రమే రిఫర్ చేయండి, నేర్చుకోండి. ఈ 4 ఫార్ములాస్ చాలు. మిగతాది ఏ సమ్ ఇచ్చినా సరే ఫార్ములా లేకుండా నేను మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. సో అర్థమవుతుంది కదండి? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు రాసేసుకోండి. వీడియోని పాజ్లో పెట్టి మొత్తం రాసేసుకోండి. ఓకే, రాసుకున్నారు కదండి? ఓకే,
ఇప్పుడు ఒక్కొక్క ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. మీకు ఎప్పుడైనా క్వశ్చన్లో ఫైండ్ ద ప్రాఫిట్ అని అడిగినప్పుడు, ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు మీరు యూస్ చేయవలసిన ఫార్ములా ఇది. మీరు యూస్ చేయవలసిన ఫార్ములా ఏది? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ అంటే ఏంటి? ఎస్పీ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ సిపి. సిపి అంటే ఏంటి? సిపి అంటే కాస్ట్ ప్రైస్. రాసుకోండి. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. నీకు ఎప్పుడైనా ఒక క్వశ్చన్లో ప్లీజ్ ఫైండ్ ద ప్రాఫిట్ వాల్యూ అడిగినప్పుడు నువ్వు యూస్ చేయవలసిన ఫార్ములా ఇదే. అఫ్కోర్స్ నీకు ఇది ఇచ్చేస్తాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఏంటి, అమ్మిన వేళ ఇచ్చేస్తాడు, కొన్న వేళ రెండు ఇచ్చేస్తాడు. సో తెలుగు మీడియం ఏం రాసుకుంటారంటే లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. రాశారు కదండి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా లాస్. లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ మైనస్ ఎస్పి. ఎస్పి అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్. సో తెలుగు మీడియం ఏం రాసుకుంటారంటే నష్టము ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ. రాశారు కదండి. ఓకే, థర్డ్ ఫార్ములా ప్రాఫిట్ పర్సంటేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా మాత్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది, సార్ ఇది ఒకటే కదా సార్, ఎలా ఒకటవుతుంది? ఇది ఓన్లీ ప్రాఫిట్, ఇది ప్రాఫిట్, పక్కనే ఉంది పర్సంటేజ్. నేను మీకు ఇందాక అదే చెప్పాను, ప్రాఫిట్ వేరు, ప్రాఫిట్ పర్సంటేజ్ వేరు, లాస్ వేరు, లాస్ పర్సంటేజ్ వేరు. రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్. రెండింటిని మిక్స్ చేసేయకండి, ఓకేనా? రెండింటిని కూడా దయచేసి మిక్స్ చేయకండి. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, రాసుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఓకే సార్, ఈ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇదిగోండి ప్రాఫిట్ ఫార్ములా ఉంది కదా. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ఎస్పి మైనస్ సిపి. ప్రాఫిట్ని ఎలా ఫైండ్, ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఉన్న ప్రాఫిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఎస్పి మైనస్ సిపి. ఓకే, సిపి అంటే కాస్ట్ ప్రైస్ మన దగ్గర ఉంది. నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. అగైన్ మీ డౌట్, సార్ ఈ లాస్ మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్కడి నుంచో, ఎందుకు? లాస్కి ఆల్రెడీ ఫార్ములా ఉంది. నీకు సిపి మైనస్ ఎస్పి వాల్యూస్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ అంటే ఏంటి? సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ వరకు ఫార్ములాస్ రాశారు కదండి. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. నేను మీ టెక్స్ట్ బుక్లో ఉన్న 10 ఫార్ములాస్ చదవమని చెప్పి ఫోర్స్ చేయట్లేదు, ఎందుకంటే నేను నమ్మేది ఒకటండి, స్టూడెంట్స్కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా టఫ్ టాస్క్, అవునా కదా? ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్కి 10 ఫార్ములాస్ చాప్టర్ని తీసుకున్నా సరే మీ దగ్గర 11 or 14 చాప్టర్స్ ఉన్నాయి దగ్గర. 14 చాప్టర్కి సంబంధించి అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఒకవేళ ఇప్పుడు చదివేసిన ఎగ్జామ్ టైంలో గుర్తు రాకపోవచ్చు. నేను అందుకే ఎప్పుడు కూడా ఫార్ములాస్ ప్రిఫర్ చేయను. వితౌట్ ఫార్ములాసే మ్యాక్సిమం సమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈవెన్ ఈ చాప్టర్లో కూడా అవసరం అయితేనే 4 ఫార్ములాస్ యూస్ చేస్తాను, అదర్వైజ్ ఏ సమ్ ఇచ్చినా సరే మనం ఫార్ములా లేకుండానే సాల్వ్ చేసుకుందాం. సో ఫార్ములాస్ రాశారు కదండి. ఓకే, నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మాత్రం ఈ 4 ఫార్ములాస్ మాత్రం మీరు చదివి రావాలి. నేను అడుగుతాను అలాగే, ఆ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఫార్ములా అనగానే సార్ ఎస్పీ మైనస్ సిపి సార్ అని చెప్పాలి. లాస్ ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పీ సార్. ఓకే, లాస్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? లాస్ బై సిపి ఇంటూ 100. ఏది అడిగితే ఇది మైండ్లోకి రావాలి. జస్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా? పర్సంటేజెస్లో టోటల్ వాల్యూని కానీ, టోటల్ పాపులేషన్ కానీ, టోటల్ స్టూడెంట్స్ కానీ, అన్నోన్ వాల్యూని కానీ, సంథింగ్ వీటిని జనరల్గా మనం ఎంత పర్సంటేజ్ అనుకుంటాము? ఎంత పర్సెంట్ సార్? 100% అనుకుంటాం సార్. వెరీ గుడ్, 100% అనుకుంటాం. నౌ కమింగ్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో ప్రిన్సిపల్ని కానీ సమ్ని కానీ క్యాపిటల్ కానీ మనకు ఒకవేళ క్వశ్చన్లో ఎక్కడో కూడా వాల్యూ మెన్షన్ చేయకపోతే మనం ప్రిన్సిపల్ కానీ క్యాపిటల్ కానీ సమ్మని కానీ మనం ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అనుకుంటాం? 100%. క్లియర్? ఈ 2 పాయింట్స్ కూడా. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? కొన్న వేలని మనం 100%కి ఈక్వల్ అనుకోవచ్చు. 100%కి ఈక్వల్ అనుకోవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సిపి ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 100% ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో మనం కాస్ట్ ప్రైస్ విలువని మనం 100%కి ఈక్వల్ చేయొచ్చు. సో అర్థమైందా? అర్థం కాలేదా? సో సిపి వాల్యూని మనం 100% అనుకోవచ్చు. నెక్స్ట్ we calculate profit percentage and loss percentage and CP only. అంటే మీనింగ్ చెప్తాను చూడండి. ప్రాఫిట్ పర్సంటేజ్కి మన దగ్గర ఫార్ములా ఉందా? ఇది
లాస్ పర్సంటేజ్ మన దగ్గర ఫార్ములా ఉందా, ఇది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే రాసుకోండి, వి ఆల్వేస్ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ కాస్ట్ ప్రైస్. మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ని అలాగే లాస్ పర్సంటేజ్ని ఈ రెండింటిని ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ అంటే సిపి మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాము, అంతేగాని ఎస్పీ మీద కానీ మార్కెట్ ప్రైస్ మీద కానీ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయము. ఆల్వేస్ వీ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ ఆన్ సిపి. తెలుగులో చెప్పాలంటే కొన్న వేల మీద మాత్రమే లాభ శాతమును కానీ నష్ట శాతమును కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అయింది కదండి. ఓకే, తెలుగు మీడియంలో రాసుకున్నారండి, ఇక్కడ రాసినట్టున్నారు. ఏంటి ప్రాఫిట్ పర్సంటేజ్ అని ఏం రాశారు, లాభ శాతము. నెక్స్ట్ ఇక్కడ నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వేల ఇంటూ 100 ఇక్కడ రాశారు కదండి. ఓకే, ఇదండి ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్కి సంబంధించిన బేసిక్స్, చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. సో మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికల్లా ఈ 4 ఫార్ములాస్ చదువుకోవాలి. అలాగే మీ మైండ్లో ఉండవలసిన పాయింట్ ఏంటంటే, ఓకే సార్ ఏం చెప్పారు, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్లో సిపి మనం జనరల్గా 100% కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాను, ఏం చెప్పాను, ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ ఈ 2 వాల్యూస్ని మనం జనరల్గా ఎప్పుడు కూడా సిపి కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాము. సో క్లాస్ అర్థమైంది కదండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేద్దాము. సో ఇదండి ఈరోజు క్లాస్. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.